రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు రేపు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గవర్నర్ జిష్ణుదేవ్ ఆయన సతీమణి సుధాదేవి దర్శించుకోనున్నట్లు తెలిపారు. మట్టపల్లిలో సత్రం, వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని అన్నారు. ఇక తర్వాత హుజూర్ నగర్ లో 150 కోట్లతో అగ్రికల్చర్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారన్నారు. కోదాడలో 50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయానికి భూమి పూజ చేస్తారని చెప్పారు. హుజూర్ నగర్, కోదాడ ప్రజలు గవర్నర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉత్తమ్. హుజూర్ నగర్ నియోజకవర్గ, కోదాడ్ నియోజకవర్గ నాకు ఎంతో ప్రియమైన ప్రాణ సమానులైన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. రేపు 23 జనవరిన గౌరవనీయ తెలంగాణ గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు, వారి సతీమణి సుధాదేవ్ వర్మ గారు మన ప్రాంతంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శనానికి రేపు ఉదయం 11 గంటలకి మట్టపల్లి రానున్నారు. గుడిలో దర్శనం తర్వాత, పూజల తర్వాత ఆ గుడి ప్రాంగణం బయట గ్రౌండ్లో మరి హుజూర్ నగర్కి ఈ మధ్యనే మంజూరైన, శాంక్షన్ అయిన 150 కోట్ల గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ యొక్క శంకుస్థాపన శిలాఫలకం గవర్నర్ గారు ఆవిష్కరించెదరు. అదేవిధంగా కోదాడ పట్టణానికి మనం ఈ మధ్య మంజూరు చేయించిన 50 కోట్ల జవహర్ నవోదయ విద్యాలయ మరి స్కూల్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. అదేవిధంగా మట్టపల్లి గుడికి కొత్త సత్రం బిల్డింగు, కొత్త వంటశాల బిల్డింగ్ కూడా గౌరవ గవర్నర్ గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలకి హుజూర్ నగర్, కోదాడ్ నుంచి నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీ అందరినీ ఆహ్వానించి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నా సవినయ విజ్ఞప్తి.